కొత్త కూటములు ఆధిపత్యం కోసం జరుగుతున్న రాజకీయ చదరంగం ఇప్పుడు లోక్సభలో మరో మలుపు తిరిగింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన 6 తిరుగుబాటు ఎంపీలకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. శివసేన వర్గాల్లో సెగలు పుట్టిస్తున్న ఈ నిర్ణయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శివసేన యూబీటీ వర్గానికి చెందిన 6 లోక్సభ ఎంపీలు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో అధికారికంగా విలీనం కావడాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ధృవీకరించారు. గత నెల 22న 6 ఎంపీలు షిండే వర్గంలో చేరతామని ప్రకటించినప్పటి నుండి నెలకొన్నటువంటి సందిగ్ధతకు తెరపడింది. స్పీకర్ కార్యాలయం నుంచి వెలువడిన అధికారిక ప్రకటనతో ఇప్పుడు పార్లమెంటులో ఎంపీల రాజకీయ గుర్తింపు పూర్తిగా మారిపోయింది. ఇది షిండే వర్గానికి లభించిన ఒక పెద్ద విజయం. నిజం చెప్పాలంటే ఇది వారి రాజకీయ ఆధిపత్యాన్ని మరింత బలపరుస్తుంది. ఎంపీలు సంజయ్ దేశ్ముఖ్, సంజయ్ జాదవ్, సంజయ్ దీనా పాటిల్, నాగేష్ పాటిల్ అస్టికర్, ఓంరాజ్ నింబాల్కర్, బావు సాహెబ్ వాక్చౌరే ఏక్నాథ్ షిండే వర్గంలో కలిసిన వారిలో ఉన్నారు. వీరంతా ఉద్ధవ్ ఠాక్రే శిబిరం నుండి బయటకొచ్చి షిండే వర్గంతో చేతులు కలిపారు. ఈ నిర్ణయంతో లోక్సభలో శివసేన యూబీటీ బలం గణనీయంగా తగ్గిపోయింది. గతంలో 9 మంది ఎంపీలున్న యూబీటీకి ఇప్పుడు కేవలం 3 ఎంపీలు మాత్రమే మిగిలారు. అదే సమయంలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన బలం 7 నుంచి 13కు పెరిగింది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇదొక రాజకీయ భూకంపంగా చెప్పొచ్చు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే పార్టీ 9 మంది ఎంపీలను గెలుచుకుంది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 7 స్థానాలను గెలుచుకుంది. కానీ ఇప్పుడు ఈ విలీనంతో బలాబలాలు పూర్తిగా మారిపోయాయి. 2022లో శివసేనలో వచ్చిన చీలిక తర్వాత మొదలైన రాజకీయ న్యాయ పోరాటంలో స్పీకర్ నిర్ణయం ఒక ముఖ్యమైన ఘట్టం. అప్పటి నుంచి ఏక్నాథ్ షిండే మరియు ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు పార్టీ నాయకత్వం, సంస్థాగత నియంత్రణ, ఎన్నికల గుర్తుపై నిరంతరం పోరాడుతూనే ఉన్నాయి. ఈ నిర్ణయం వెనుక ఏక్నాథ్ షిండే వర్గం చాలా పకడ్బందీగా ప్రణాళికలు రచించిందని స్పష్టమవుతోంది. ఈ విలీన ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధమైనది, రాజ్యాంగబద్ధంగా బలంగా ఉందని ఇటీవలే నొక్కి చెప్పారు షిండే. లోక్సభ స్పీకర్ తమకు అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటారని ఆయన పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ నెల 15న జరిగిన విలేకరుల సమావేశంలో ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్ధవ్ సేన నుండి వచ్చిన 6 ఎంపీలు అవసరమైన 2వ వంతు మెజార్టీతో తమ పార్టీలో చేరారని స్పష్టం చేశారు. చట్టపరంగా చూస్తే ఏదైనా పార్టీలో కనీసం 3/2 వంతుల సభ్యులు మరొక పార్టీలో విలీనం కావాలని నిర్ణయించుకుంటే వారికి అనర్హత వేటుపడదు. ఏక్నాథ్ షిండే ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఈ వాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. లోక్సభ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం 20న ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సరిగ్గా ముందొచ్చింది. దీంతో లోక్సభలో ఎన్డీఏ బలం మరింత పెరిగింది. ఈ సమావేశాల్లో కేంద్రం తీసుకొచ్చే కీలక బిల్లులకు మోదీ సర్కార్కు మద్దతు పెరిగినట్లు అయింది.